ఆయన ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు అడుగుతుంటారు పంచాయతీ పరిస్థితి ఏంటి మన కానీ అనుకూలంగా చేస్తారా ఏంటి అని చెప్పి. లేదంటే అంతా కూడా వాళ్ళు చాలా కష్టపడి పని చేస్తారని చెప్తూ ఉంటాం. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మన ఎమ్మెల్యే బిచ్చుబాబు గారు కానీ ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ అభివృద్ధి కోసం మాత్రమే వాళ్ళు చూస్తారు. స్వార్థం లేకుండా నిజాయితీగా పనిచేస్తారు. వాళ్ళకి తగ్గట్టుగా మీరు కూడా నిజాయితీగా ప్రజల్లోకి వెళ్ళి కష్టపడతారు. అది ప్రజలకే తెలుసు. ఎమ్మెల్యే దృష్టిలో కూడా పెట్టాం. కూడా ఏ విషయంలో ఎమ్మెల్యేగా చేపట్టుకుంటారు. ఇంకొకటి ఏంటంటే మీ సపోర్ట్ కూడా మాకు బాగా ఉంది సార్. అందుకే కొంచెం మేము అన్నీ చెప్పుకోగలుగుతున్నాం, మీకు షేర్ చేసుకోగలుగుతున్నాం. లేదు మీరు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీకు ఎవరైనా ఆటంకాలు కలిగించినా ఇబ్బంది కలిగించినా అసలు మొహమాట పడకుండా మాకు చెప్పండి. ఎందుకంటే మీరు చాలా నిజాయితీగా పనిచేస్తున్నారు. మీకు ఏ విధమైన ఇబ్బంది కలిగినా ఎవరైనా ఆటంకం కలిగించినా ఖచ్చితంగా మేము మాట్లాడతాం. అవసరమైతే ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడతారు. ఎందుకంటే మీరు నిజాయితీగా ముందుకు వెళ్తున్నారు. మీరు ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకొచ్చినా అలాగే ప్రభుత్వం ఏ ఆదేశాలు ఇచ్చినా మీరు ప్రజల్లోకి రాత్రి అయినా పగలైనా ఇంకా తెల్లవారుజాము వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. అంతగా నిన్న ఆవిడ ఇప్పుడు ఫోన్లు మొన్న నుంచి ఫోన్లు ఆవిడ ఎందుకు పెన్షన్లకి మీరు అంత కష్టపడి అంత నిజాయితీగా చేస్తున్నప్పుడు ఎవరిని ఆటంకం కలిగించాలనుకున్నా నేను కానీ మేము కానీ మా నాయకులను కానీ అలాగే ఎమ్మెల్యే గారు కానీ మీకు పూర్తిగా సపోర్ట్గా ఉంటారు.